ప్రత్యామ్నాయ పంటలు అని చెప్తూ ఒకనాడు వరేస్తే ఊరే అన్నోళ్ళు కూడా ఉన్నారు, ఆ దొంగలు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం గతంలో చాలాసార్లు మాట్లాడినాం. అయితే ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించి ఎక్కడికెళ్ళి సాగును తగ్గించి తద్వారా రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా అమౌంట్ని ఎగ్గొట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అంటే తక్కువ చేసి ఇచ్చేద్దాం ఇక, ఎందుకంటే పెంచిరు కదా, 1000 రూపాయలు పెంచి దాన్ని ఏదో గొప్పగా చెప్పారు కదా, 5000 6000 చేసిరు కదా. సో 6000 చేసినందుకు ప్రతి ఒక్కరికి ఎకరం తగ్గిస్తే గది గాడికి వచ్చే కదా లెక్క. ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న రైతుకి 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఇచ్చి 1 ఎకరం నువ్వు పంట పండిస్తావు సాగు చేస్తావు కాబట్టి నీకు ఇయ్య అని పెట్టిండు అనుకో, గది గాడికే వచ్చే కదా. ఇప్పుడు ఇదే వీళ్ళు చేసే ప్రయత్నం కూడా, వీళ్ళు ఇప్పుడు ఇవన్నీ చూసిరా ఇంకేమంటారు, వర్మీ బెడ్స్, బీ హైవేస్, 169 ప్లాస్టిక్ కిట్స్ అనుకుంటా ఇవన్నీ కొత్తగా సబ్సిడీలని, వ్యవసాయ పనిముట్లని, పరికరాలని ఎందుకు వస్తుందో తెలుసా ఇప్పుడు ఇవన్నీ. దాని గురించి తగ్గాలి, దాని గురించి మాట్లాడద్దంటే దీన్ని చూపెట్టాలి. అంటే ఇగో చూడు, ఇగో ఇవి ఇస్తున్నాం కాబట్టి అది ఇవ్వకున్నా సరే అని వాళ్ళతో అనిపించేటట్టుగా. గతంలో ఇవన్నీ బంద్ అయినాయి, కానీ రైతు బంధు ఒకటి వస్తుండే, అన్ని బంద్ అయిపోయినాయని చెప్పారు. అట్లా ఇప్పుడు ఏంటంటే ఇవి ఇచ్చినట్టు చేసి అది బంద్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు అంతే.